న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేషన్ నిధులు 500 కోట్ల రూపాయలు వెనక్కు వెళ్లాయని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ది సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తుందని ఆమె అన్నారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో 406 కోట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో శాఖల వారీగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. వరద ముప్పుకు గురికాకుండా పీకలవాగును ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇందుకోసం 145 నిధులతో డీపీఆర్ సిద్దం చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ది పనుల గురించి ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశంలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందుకు పోతుందన్నారు. అయితే ఇక కార్పొరేషన్కి వచ్చేది ఇటు పన్నుల ద్వారా లేదంటే అటు వసూళ్ల ద్వారా వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో అది దగ్గర 100 కోట్లకు మించి లేదు. ఇప్పుడు ఈ 100 కోట్ల అమౌంట్ గత 2 సంవత్సరాలుగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అవసరం ఉంది, జీతభత్యాలు చెల్లించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉన్న కొన్నిటి మీద వాటిని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మిగిలే అమౌంట్తో మనం ఎంతవరకు ఎంత మేరకు పనులు చేయొచ్చు అన్న దాని మీద దృష్టి పెట్టాలి. మనకు ఆర్ఓబి కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మిగులుతున్న ఆ మొత్తాన్ని రానున్న రోడ్లకో డ్రైన్లకో లేదంటే ఎలక్ట్రిసిటీకో వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు అమరావతి రాజధాని మహిళలు మొక్కులు తీర్చుకునేందుకు విజయవాడకు తరలి వెళ్లారు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అమరావతి రాజధాని ఉద్యమ మహిళలు మొక్కులు చెల్లించారు. ప్రకాశం ప్యారేజ్ మీదుగా కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వరకు అమరావతి రాజధాని మహిళలు పాదయాత్రగా బయలుదేరారు. అమరావతి నుండి మహిళలు భారీగా తరలివచ్చారు. ఈరోజు అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ వారు త్యాగాలు చేసి వారు అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి ఈ కనకదుర్గ గుడికి రావడం జరిగింది. వారందరికీ సంఘీభావం తెలుపుతూ మేము వాళ్ళకి పాదపూజ చేసి వాళ్ళని అభిమానిస్తూ అమ్మవారి వల్ల మన రాష్ట్రం బాగుండాలి, మనం ప్రత్యేక రాష్ట్రం కట్టుకున్నాం, దానికి సంతోషంగా ఉండాలి. దీనికి కేంద్ర ప్రభుత్వము మరి మిగిలిన అందరూ సహాయం చేశారు. దీనికి అందరూ సహాయం చేసినందుకు మన రాష్ట్రం ముందుకెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 116 రూపాయలు అమరావతికి సిఆర్డీఏకి పంపిస్తూ వైష్ణవి సంకల్ప సహాయం చేస్తారనేది నా ఆకాంక్ష సార్. మరి అమరావతికి సహాయం జీవం పోద్దాం, 116 చేద్దాం అనే కాన్సెప్ట్తో అమ్మాయి ఎంతైనా పోజేసి మళ్ళీ ఆమె అంబాసిడర్ కాబట్టి బాబు గారికి ఇవ్వాలి, మరి 100 కోట్ల టార్గెట్ పెట్టుకుంది, బాబు గారికి ఇవ్వాలి తప్పకుండా ఇలా అని చెప్పి తన సందేశం కానీ తన మంచి కార్యక్రమం చేపట్టిందండి. ఇలాంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి చాలామంది పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు మాకేమి ఇచ్చారు అనకుండా మనమేమి ఇస్తున్నాం రాష్ట్రానికి కానీ తల్లిదండ్రులు కానీ పేరు ఇవాళ వాళ్ళ పలానాళ్ళ అమ్మాయి అంటే అంత గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అట్లా అవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతున్నా అండి. ఇలాంటి కార్యక్రమం రైతులకు కూడా సంతోషం అనిపించింది. ఈ అమరావతి ఆవిష్కర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీరందరి యొక్క సమిష్టి కృషి ఫలితంగానే ఈరోజు అమరావతి రాజధానికి ఒక శాశ్వతమైన రాజధానిగా ఒక చట్టబద్ధతని కల్పించబడింది. తద్వారా ఇప్పుడు దాకా ఏదో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి గందరగోళం వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండటం, అదేవిధంగా ఇప్పుడు ఈ శాశ్వత రాజధానిగా వచ్చిన తర్వాత పెట్టుబడులు పెద్ద సంఖ్యలో వస్తాయి. ఎప్పుడైతే రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలాగా ప్రవాహం జరిగిద్దో ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆ అభివృద్ధి ఫలాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందుతారు. కాబట్టి దాని అన్నిటికీ మూలమైనటువంటి ఈ అమరావతి రాజధాని చట్టబద్ధతని రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద పండుగగా చేసుకుంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. లాల్పురంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండాను రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీపురంలోని మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో
కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు మాధవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాల ద్వారా బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తిరుపతిరావు, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. 7.5 అడుగుల యొక్క విగ్రహం మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర, అటల్ బిహారీ వాజ్పేయి గారి చరిత్ర రెండు కూడా ఒక్కటే అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆయన భారతదేశం కోసం ఏ విధంగా కృషి చేశాడు, ఏ విధంగా ఆయన జీవితాన్ని అర్పణ చేశాడు, పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకిత భావంతో పనిచేసి దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా అయి ప్రధానమంత్రి నేపథ్యంలో ఆయన చేసిన అనేక రకాల మంచి పనులు ఏవైతున్నాయో దాని కారణంగా ఆయన పరిపాలన సుపరిపాలనగా దాన్ని దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్గా చేసుకునే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వీకరించి ముందుకు తీసుకెళ్లారు. కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శం, ప్రజలకి ఆదర్శం, రాజకీయ నాయకులకి ఆదర్శం, రాబో తరానికి కూడా ఆదర్శం. కనుక అటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు పెద్ద ఎత్తున సహకరించిన మాదాల రత్నగిరి బాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వట్టిచెరుకూరు మండలం కూనతల గ్రామ పంచాయతీలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. భవిష్యత్ నీటి అవసరాలకు నీటి భద్రత కార్యక్రమం భరోసా కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. అనంతరం చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను నిల్వ చేసుకోవడం వలన రానున్న పరిస్థితులను చక్కబరుచుకోవడానికి భూగర్భ జలాలను నిల్వ చేసుకోవడం అవసరమన్నారు. నీటి నిల్వ చర్యల వలన గ్రామాలకు నీటి కొరత ఉండదని, ముఖ్యంగా ప్రజల మనుగడకు నీరు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కార్యక్రమాలను అమలు చేయడం ముదావాహమన్నారు. నీటి భద్రతపై 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు సీఎం సార్ ఫస్ట్ డే నుంచి జూన్ 2024లో మనకి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ముఖ్యంగా మన రైతులకి చాలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఏ విధంగా మనకి రైతులకి అభివృద్ధి తీసుకురావాలి, కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డీఆర్ఓ కాజావలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో 30,000 పోస్టులకు ఖాళీలు ఉండగా కేవలం 10,060 పోస్టులకు మాత్రమే డీఎస్సీ విడుదల చేయడం దారుణమని డీవైఎఫ్ఐ నాయకులు కృష్ణకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి అన్ని శాఖల ఉద్యోగాలకు డీఎస్సీ విడుదల చేయాలని కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. పొన్నూరులో తనకు 9 సెంట్ల స్థలంలో డాబా ఉందని, అనారోగ్య కారణంగా గుంటూరులో 2 సంవత్సరాలు ఉండడంతో స్థానికులు కబ్జా చేసి బెదిరిస్తున్నారని షేక్ బాజీ సయ్యద్ అనే వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. హైవేలో 3.5 సెంట్లు కొనుగోలు చేస్తే పక్కన ఫ్లాట్లు వాళ్ళు ఆక్రమించుకుని సెంటు స్థలమే మిగిలించారని, తనకు న్యాయం చేయాలని ఐపీడీ కాలనీకి చెందిన చాతరాజుపల్లి వీరరాజు ఫిర్యాదు చేశారు. దాదాపుగా అసెంబ్లీలో కానీ అధికారికంగా వాళ్ళు లెక్కలు ప్రకటించినట్టయితే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మనం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చూసుకుంటుంటే 10,060 పోస్టులు మాత్రమే ప్రకటించారు. ఒక కానిస్టేబుల్ పోస్టులోనే హోంమంత్రి గారు చెబుతూ దాదాపు 10,000 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించారు. కానీ మనకు జాబ్ క్యాలెండర్లో 1,500 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మేము అడుగుతుంది రాష్ట్ర అభివృద్ధికి కీలకం రాష్ట్ర రాజధానిలో ఆ నిర్మాణ పనుల్లో ఉపాధికి ఇంజనీరింగ్ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ స్థాయి వరకు చదువుకున్న విద్యార్థులందరికీ అక్కడ ముందు ఉపాధి కల్పించండి, ఆ తర్వాత స్థానికేతరులకు కూడా కల్పించాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ 2 సమస్యల మీద కలెక్టర్ గారికి రికమెండేషన్ చేశాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. దీనికి అభ్యర్థులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక పొన్నూరులో టౌన్ ఏఈ గారు, కరెంటు ఏఈ గారు, ఆ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే ఏ డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకి వాళ్ళ కరెంట్ ఇచ్చేశారు.
వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇదేమండి తొలగించండి అంటే మేము తొలగించామంటున్నారు. నేనే కరెంటు మీటర్ అడిగితే 1,00,000 అడుగుతారు, మొత్తం నేను సబ్మిట్ చేస్తేనే నాకు మీటర్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అయినా మీటర్ ఇచ్చేశారు. నా కబ్జాకోరుల్ని తొలగించాలి, నా ఆస్తి నాకు ఇప్పించాలి, కబ్జాకోరులకి శిక్షణ పడాలి, అక్రమంగా కరెంటు ఇచ్చిన ఏఈ గారు కరెంటు తొలగించాలి. నేను నేషనల్ హైవే పక్కన స్థలం కొనుక్కున్నాను సార్. నేను 2019లో కొనుక్కున్నాను. నా స్థలం నా పక్క వాళ్ళు కబ్జా చేశారు సార్. అది దానికి ఆ కబ్జా చేసే వాళ్ళ గురించి నేను సర్వే పెట్టుకోనక అనేక సార్లు మండల సర్వేయర్ గారు, జిల్లా సర్వేయర్ గారిని సంప్రదించాను సార్. వీళ్ళు వచ్చేసి సర్వే చేసి రోడ్డు కింద పోయిన వాళ్ళకి పోయింది తక్కువ అయితే ఎక్కువ చూపిస్తున్నారు సార్. అలాగే 15 సెంట్లు స్థలం ఉన్న కొల్లూరు వెంకటరత్నం గారికి రోడ్డు విస్తరణలో 6 సెంట్లు స్థలం పోతే వాళ్ళకి ఇంకా 12 సెంట్లు ఉందని చెప్పి సూరపనేని పిచ్చేశ్వరరావు గారి పేరు చెబుతున్నారు సార్. సూరపనేని పిచ్చేశ్వరరావు గారు దాస రమాదేవి గారికి, ఆనిమళ్ళ చంద్రశేఖర్ గారికి ఈ మధ్యకాలంలో అమ్మారు సార్. అది నా స్థలం కాడికి వచ్చేసరికి యూటర్నింగ్ చేస్తున్నాను. నేషనల్ హైవే అనేది స్ట్రైట్గా ఉంది సార్. మాకేందంటే ఒక బస్ షెల్టర్ కానీ లేకపోతే గ్రంథాలయం కానీ లేదు సార్ నా స్థలం కాడ. కానీ అధికారులు చెబుతున్న ప్రకారంగా అందరికీ 1994లో 84 లింకులు పోతే నా సైటు మధ్యలో ఉంది సార్. 400 లింకుల్లో మధ్యలో ఉన్నాం మేము. నాకు యూటర్నింగ్ లాగా చూపిస్తున్నారు సార్. అది మా యందు దయించి ఎక్కడైనా సరే అధికారులు ఉన్న వాస్తవాలు గమనించి మాకు న్యాయం చేయగలగాలని కోరుతున్నాం సార్. దేశ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడిందని, నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూపాయి విలువ తగ్గడం వల్ల రానున్న రోజుల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఇప్పటికే ఆర్థిక రంగం మీద ప్రత్యక్షంగా కనపడకపోయినా కూడా సూచనలు మాత్రం కనపడుతున్నాయి. దాంట్లో ముఖ్యమైన భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఏవియేషన్ ఫ్యూయల్, తర్వాత ఎల్పిజి. ఇవి వీటి ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 28 ఫిబ్రవరి $62 అయినట్లయితే ఈరోజు $112 నడుస్తుంది. అంటే ఇంచుమించు డబుల్ అయింది. 112, 150 వరకు ఇంకా యుద్ధం కంటిన్యూ అయినట్లు $200 అవ్వచ్చు. వందలాది వేలాది కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం. అది యోగాంధ్ర కావచ్చు, లేక డ్రోన్లు కావచ్చు, సీ ప్లేన్లు కావచ్చు, రకరకాల పేర్లతో బహిరంగ సభలకి. మరొక వైపు నేను చెప్తున్నామంటే ఈ రాష్ట్ర ఆదాయం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకి వేతనాలు చెల్లించడానికి సరిపోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కానీ అప్పులు కానీ అవసరం అవుతున్నాయి. ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఒకవైపున చెప్తూ మరొక వైపున ఈ ఈవెంట్స్ పేరుతో విపరీతంగా ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రశ్నించే తత్వం పెరగాలని కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం వలన 4 గ్రామాల రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. వట్టిచెరుకూరు మండలం వింజడంపాడు, చామల్లమూడి, కుర్నూతల, పుల్లడిగుంట రైతులు కలెక్టర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 2017లో ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ కు 2025లో అలైన్మెంట్ మార్చాలని అన్నారు. దానివలన 4 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. దానికి తోడు మార్కెట్ రేటుకు ప్రభుత్వం ఇచ్చే విలువకు సంబంధం లేదని, తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిరుమామిళ్ల రంగారావు, వెంకటేశ్వరరావు, గోపీకృష్ణ, రవిబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు చాలా జరుగుతున్నాయి నిర్మాణం, కానీ అవి కూడా 70 మీటర్లు మాత్రమే జరుగుతున్నాయి.
ఇక్కడ 250 మీటర్లు అంటున్నారు, 500 మీటర్లు అంటున్నారు. ఇది రైతులు చాలా నష్టపోతారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారా? మీరు రోడ్డు నిర్మాణం చేస్తే రైతులు కూడా సహకరిస్తారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రైతు సంఘాలు కూడా మేము సహకరిస్తాం. కానీ మీకు ఎంత అవసరం అంతే తీసుకోండి. అంతేగాని అదనంగా తీసుకుంటే వాళ్ళ రైతులు ఎకరంలో అరెకరం పోతే అరెకరం ఏం చేసుకుంటారు? అందువల్ల నష్టపోతున్నారు. కాబట్టి రైతులు మీరు 70 మీటర్లు తీసుకోండి. ఏదైతే అలైన్మెంట్ మార్చకుండా పాత దానిలో ఉంచాలని చెప్పేసి మేము రైతు సంఘం కోరుతున్నాం. లేని పక్ష రైతులందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కృష్ణబాబు కాలనీ వెనుక ఉన్న గ్రీన్ ల్యాండ్ కాలనీలోని ఎస్ఆర్కే విలాస్ యజమానులు ట్రాన్స్ఫార్మర్ లేక లో వోల్టేజీతో అల్లాడుతున్నారని మాలమహానాడు నాయకులు ఈమని చంద్రశేఖర్ చెప్పారు. నగరంలో ఎస్ఆర్కే విల్లాస్ బిల్డర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయకుండా విల్లాస్ కొనుగోలుదారులను మోసం చేశారని ఆయన అన్నారు. అయితే విద్యుత్ శాఖ ఏఈ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే కలెక్టర్ గ్రీవెన్స్ వినతి పత్రం ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈమని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎస్ఆర్కే విల్లాస్ అని చెప్పేసి ఒక వెంచర్ గ్రేటర్ కమ్యూనిటీలో 2 ఎకరాల్లో 40 ఇళ్ళు నిర్మించారు. 40 ఇళ్ళు నిర్మాణం గాను ప్రస్తుతానికి 30 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఏంటంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు కరెంటు ట్రాన్స్ఫార్మర్ వేయాలి. కాకపోతే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 30 కుటుంబాలు రోజు సాయంత్రం 5 గంటల నుంచి నైటు 1 గంట వరకు ఫ్యాన్లు లైట్లు తిరగడం కూడా చాలా కష్టంగా ఉంది. వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయించి కలెక్టర్ గారికి నా విన్నపాన్ని విన్నవించుకోవడానికి వచ్చాను. దయించి నా విన్నపాన్ని రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ విషయమైన లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించవలసింది కోరుచున్నాను. మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఏఈ గారు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలి. వాళ్ళకి అందరూ ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు కూడా తిరగట్లేదు. గతంలో ఉన్న ఏఈ గారు పర్మిషన్ ఇవ్వకుండా ట్రాన్స్ఫారాలు పెట్టకుండా పర్మిషన్ ఇచ్చారు. దాని మూలన లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఏమీ తిరిగే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 70 లక్షల రూపాయలు కట్టడం జరిగింది. అందరు కూడా నివాసం ఉన్నారు. మరి ఎస్సీ గారికి చెప్పారు, ఏఈ గారికి చెప్తే మీరు ట్రాన్స్ఫారం పెట్టుకోవాలని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి బిల్డర్ అయితే మాత్రం ఆ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడలేదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 70 లక్షలు పెట్టి కొనుక్కుంటే మరి ఏఈ గారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ చూడాలి. ఎందుకంటే లోటు పడింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరటం అయింది. రాజకీయాల్లో ఉన్నత విలువలకు విశ్వసనీయతకు నిలువెత్తు రూపంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిలుస్తారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆలహరి అన్నారు. తాను చేపట్టిన ప్రతి పదవికి అత్యున్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చిన నాయకుడు నాదెండ్ల మనోహర్ అంటూ ఆలహరి కొనియాడారు. జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాసరావు తోటలో బాణసంచ కాల్చుతూ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలహరి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా ఆయన సభను ఎంతో హుందాగా నడిపిన తీరును ప్రజలెప్పటికీ మర్చిపోరన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో మనోహర్ది కీలక పాత్ర అని అన్నారు. అలాగే తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మనోహర్ గారికి ముందు, మనోహర్ గారి తర్వాత అన్నట్టుగా తెనాలి నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అలాగే జనసేన పార్టీలో క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్తల దగ్గర నుంచి కీలకమైనటువంటి పరిణామాల్లో ప్రతి దాంట్లో కూడా తన పాత్రని విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఆయనకి భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ట్రస్ట్ కోఆర్డినేటర్ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కోఆర్డినేటర్స్ కాసుల కృష్ణంరాజు, కొండలరావు, జిల్లా హిందూ ధర్మ పరిరక్షణ కోఆర్డినేటర్గా వేపూరి నాగహేమ అనిల్ కుమార్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ నియామకాల్లో భాగంగా గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ కు నియామక పత్రాన్ని స్టేట్ కోఆర్డినేటర్లు అందజేశారని తెలిపారు. అనంతరం కాసుల కృష్ణంరాజు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్లు నియామకం జరుగుతుందని తెలిపారు.
ప్రతి దేవాలయాల ధార్మిక సదస్సులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కళా బృందాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. గతంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం విజయవంతం అవ్వడం ఎంతో సంతోషకరమని, పత్రికా యాజమాన్యానికి, మీడియా ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, చిన్నారుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం అనిల్కు నియామక పత్రం అందజేసి దైవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అనిల్ను అభినందించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.